ఇక్కడ చూస్తే అన్ని చిత్తు కాగితాలున్నాయి. ఏడి మీ శ్రీహరి? అందున కలడేమో అనుకుంటున్నాను స్వామి. ఎక్కడా? అందున గోడ మూలన. అయితే పదండి. రండి స్వామి. ఈ రోజు హరిని వదిలే ప్రసక్తే లేదు. ఏమిరా ఇచ్చటకు తీసుకొచ్చితివి? ఇందులో గలడా నీ హరి? కన్ఫర్మ్ ప్రభు, ఇందునే కలడు. అటులనా? ఇంకొకసారి ప్రభు. మనిషికి రమ్మురా. ఏమో బలం ప్రభు, కానీ రమ్మురా నీ హరి రమ్ము. హరిని పిలిస్తే లక్ష్మి వచ్చుచున్నదేమి? ధన్యోస్మి ప్రభు. మొత్తం బయటికి తీసి అకౌంట్ లో జంప్ చేయండి. ఆనమ్మ మన ఊరి కుట్ర తట్టడానికి భయపడే ఆఫీసర్లు మన ఇంట్లోకి చొరబడ్డారు. ఇలాగే వదిలేస్తే రేపు బెడ్రూమ్ లో కూడా దూరిపోతారు. నీకెందుకు నోరు మూసుకుని తిను. అవునా? రేపు డబ్బంతా పట్టుకుపోతే నన్ను హీరోకి పెట్టి సినిమా ఎలా తీస్తారు? మరే మన సినిమాకి ఆకాశమే హద్దు, ఖర్చుకు లేదు పద్దు. లెస్స పలికి తిరిగి భుజించు. అటులనే. ఎందుకమ్మా ఆఫీసర్ కి గోడ గురించి చెప్పావు? మరి నువ్వెందుకమ్మా గోడను అంతలా పెంచావు? వస్తే ముసల్దానా మోసుకొని తిను. ముందు గురూజీ గారు అనాలి. ఎంత గైడెన్స్ వీడును. సోదరా అంటే మమ్మల్ని అనండి. మా గురూజీని ఒక్క మాట అన్నా సహించేది లేదు, క్షమించేది లేదు. ఇంత జరిగినా ఇంకా కిరీటం కూడా తీయట్లేదు చూడండి. రామారావు గారు ఉదయం ఒక్కసారి కిట్టం పెడితే రాత్రి పడుకునేంత వరకు తీసేవారు కాదంట. లేవు అంతే, పడుకునే ముందే తీస్తాం. గురూజీ కిరీటం తీస్తే రామారావు గారు ఒప్పుకుంటారే మగ నేను ఒప్పుకోను. అయినా డబ్బంతా మీ దగ్గర పెట్టుకుని మమ్మల్ని అంటారేంటి? మీకు అంత ఇష్టం లేకపోతే ముస్టోడ వేషం, మూగడ వేషం వేసుకోండి. నా ట్రైనింగ్ లో మాత్రం ఎడవాసాలు వేయకండి. రే గురూజీ, ఆ, ఏంటి? ఒక్క మాట మాట్లాడితే ఇంకా ఆపండి. నాకు జిలేబీ కావాలి. వద్దమ్మా నీకు షుగరు. ఇప్పుడు నువ్వు జిలేబీ పెట్టకపోతే రేపు నేను వాడితో మీటింగ్ పెడతా. గొప్ప కొంపరా బాబు. ఇంత జరిగినా అసలు ముత్తలా దిగుతుందో. ఇకపై ఏం జరగదు కాబట్టి. అంతేకాదు ఈ రాత్రికి ఏం జరిగినా మీరెవ్వరు మీ గదుల్లోంచి బయటికి రాకూడదు. అంటే తలుపులు గట్టిగా బిగించుకుని పడుకోండి. నువ్వు తినమ్మా, కొంచెమేనే చాలు. రాజా, మహారాజా, లే రాజా. మాకు నిద్ర లేకుండా చేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? అవునులే, డబ్బంతా దుబ్బేసి హాయిగా బొజ్జున్నావు. జప్తు చేసిన డబ్బు ఎక్కడ దాచిపెట్టావురా? మర్యాదగా చెప్పు. ఇంకా ఇటుతో మాట్లాంటన్నా డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ చేసి బొక్కలో వేసేద్దాం. ఇదేంటి తలుపులు తీసుకున్నాయి? డబ్బులు ఎక్కడ? చెప్పేసిరా తొప్పేసిరా. సార్ సార్ డబ్బు స్టోర్ చేసిన చోట ఏం కనిపించట్లేదు సార్. ఏంటి సార్, ఏంటి అన్యాయం? ఏం మాట్లాడరే? మూటలు కొట్టేశాక మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎన్ని బిల్డప్లు ఇచ్చారు సార్ మీరు? మరే వర్క్ ఈజ్ వర్షిప్, నిజాయితీకి నిలువెత్తు రూపం ఇది సార్ అసలు రూపం. నేను తీపుగాని కాకపోతే బిగినింగ్ నుంచి మొత్తుకున్నాను. రైడింగ్ రైడింగ్ అని ఎగేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏమైంది? పైగా 10 నిమిషాలకు ఒకసారి నామ్ తో సునా హోగా తేరా సోతే ఇత్నా బద్నామ్ హోగా. ఓ నాయనో, నా మాట కూడా మీరే ఎత్తుకుపోయారా? ఎన్ని కలలు కన్నాను, ఎన్ని హోప్స్ పెట్టుకున్నాను. బంగారు కాసులు అన్ని నావే అనుకున్నాను. అన్ని నీయని ఎలా అనుకుంటావు? ఆ బంగారు కాసులన్నీ నాయ అనుకున్నాను. ఎన్ని కలలు కన్నాను, కాసులన్నీ పోయి కలలే మిగిలే. ఏమ్మా, శుభ్రంగా బంగారు కాసులు తీసుకోమని బాబు గారు చెప్తే ఆయన మాట వెళ్ళలేదు. ఇదిగో ఈడు మాయలో పడ్డాడు. పడండి. బాగా చెప్పావు. థ్యాంక్ యూ సార్. మా ఇంటి గుర్తొచ్చింది.
నీకు మ్యాజిక్ వచ్చేంట్రా? రాత్రికి రాత్రి డబ్బంతా మాయం చేసావు. గొప్ప మాయల మంత్రికుడు రాజా నువ్వు. చెప్పు, అడుగుతున్నారు చెప్పు. ఏయ్, ఏం మాట్లాడకుండా ఎక్కడికి వెళ్తున్నావురా? అన్నట్టు వీడికి లైఫ్ పడుతుందంటావా? బాబు గారి ఇంట్లో చేసిన దొంగతనానికి ఉరి శిక్ష కూడా పడతాయి. రా. సమాధానం చెప్పకుండా ఎక్కడ పోతున్నావు? ఎక్కడికి వెళ్తున్నారా? నీ మీద కేసు పెట్టి నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతాం. అక్కడి నుంచి నువ్వు డైరెక్ట్ గా వెళ్ళేది 3 జైలుకేరా. డబ్బు ఎక్కడరా? ఏయ్! నిన్నే అడుగుతున్నావు, చెప్పరా? మీరన్నట్టు నేను మ్యాజిక్ చేస్తా. కావాలంటే ఇప్పుడే చూపిస్తా. మ్యాజిక్ సో లెట్స్ బిగిన్ ద మ్యాజిక్ షో. మీలో ఒక ఉత్సాహవంతమైన యువకుడు ఒక గుణపం తీసుకొని ముందుకు రావాలి. మరి అందులో 2 బుల్లెట్స్ ఉంటాయి. ఇక్కడ ఇంతమంది ఉన్నాం మేము. బుల్లెట్ ఒక్కడికే తగులుద్ది, భయం అందరినీ తాకుద్ది. ఎందుకంటే 2 బుల్లెట్ ఎప్పటికైనా దిగొచ్చు. ఎవర్రా వీళ్ళంతా? ఎలా వచ్చారు ఇక్కడికి? ఇప్పుడు కావాల్సింది నీ రియాక్షన్ కాదు, నా యాక్షన్. నెక్స్ట్ ఐటమ్ మా డిపార్ట్మెంట్ నేనే ఆ ఉత్సాహవంతులని ఇవ్వకుండా నేనే. అయితే అక్కడికి వెళ్ళి నేను చెప్పిన మంత్రం చేత్తో ఇలా అను. మ్యాజిక్ అయ్యి బాబాయ్, బాబు గారు మన డబ్బంతా ఇక్కడే ఉంది. వీళ్ళని అప్పటికప్పుడే అక్కడికక్కడే కుమ్మి అవతల పడదొబ్బాలనుకున్నాను. కానీ నేనేంటో, నా కెపాసిటీ ఏంటో నీలాంటి ప్రేక్షకులకి రుచి చూపించాలిగా. పైగా క్రికెట్ మ్యాచ్ లైవ్ లో చూస్తే కిక్ ఉంటుంది గానీ మర్నాడు పేపర్లో చదివితే ఏముంటుంది చెప్పు. ఇంతకు ముందు చెప్పినట్టుగానే నీకు ఆఫర్ ఇస్తున్నా. నాతో వచ్చిన ఆఫీసర్స్ గాని పోలీసులు గాని నీకట్రారు. నేను ఒక్కడే నిలబడతా. దమ్ముంటే నీ మనుషుల్ని నన్ను దాటుకెళ్లి డబ్బు తీసుకోమను. 10 పైసలు ముట్టుకున్నా పట్టుకుందంతా వదిలేస్తా. నీ మనుషుల్ని చీకట్లో కాదు, నీ నట్టింట్లో కొడతా. రమణం. అన్నట్టు నేను మాంత్రికుణ్ణే, కానీ మాయల మాంత్రికుణ్ణో మాటల మాంత్రికుణ్ణో కాదు, మ్యాటర్ ఉన్న మాంత్రికుణ్ణి. వాటాల కోసం డ్యూటీ చేసే క్యారెక్టర్ కాదు నాది. ఫీల్డ్లో దిగాక ప్రాణాలైనా వదిలేస్తా, కానీ పట్టుకున్న ఒక్క పైసా కూడా వదలను. నాతో ఉండాలంటే నాలా ఉండాలి. ఏంటే ఇంత అర్జెంట్ గా రమ్మన్నావు? దీనికోసం టీవీలో చిత్రలహరి కూడా వదిలేసి వచ్చాను. కాల్చు. నేను సిగరెట్ కాల్చడం ఏంటే? నీకేమైనా పిచ్చా? నా కోసం ఒక్కసారి కాల్చవే ప్లీజ్. వాసన వస్తే ఇంట్లో దొరికేస్తానే. ఏమి దొరకవు. వెళ్తూ వెళ్తూ 4 జామాకులు తినేసి వెళ్ళు. కాల్చు కాల్చు. ఏ, అది అగరబత్తి కాదు, సిగరెట్. నోట్లో పెట్టుకో. ఏం కాదు ఏం కాదు, లోపలికి లాగు, లోపలికి లాగు. ఈ పొగ పీలుస్తుంటే ఆయన నా పక్కనే ఉన్నాడనిపిస్తుంది. నాకు మాత్రం ఈ సిగరెట్ అలవాటు అవుతుంది అనిపిస్తుంది.
ఉండలేకపోతున్నాను. పిచ్చిదాను, 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఎందుకు అలా బాధపడుతున్నావు? అంతా బానే ఉంటుంది, ఏడవకు. పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి బావగారు? అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. పెళ్లి మార్వాడి పద్ధతిలో జరిగితే మీకు పర్లేదుగా? మనసులు కలిశాక మార్వాడి పద్ధతి ఏమిటి, మన పద్ధతి ఏమిటి? సరిగ్గా ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెడితే చాలు. జీలకర్ర ఇసిన కర్ర కాదు,